అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవి గంజిమాల. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యురాలుగా నిన్నటి నుంచి కూడా ఈ కర్నూలు జిల్లాలో పర్యటించడం జరుగుతూ ఉంది. మన సివిల్ సప్లై ఆఫీసర్ డిఎస్ఓ గారు రఘువీర్ గారు, డిఎం గారు ఆధ్వర్యంలో మా 5 లైన్ డిపార్ట్మెంట్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అలాగే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, అట్లనే ఐసిడిఎస్ డిపార్ట్మెంట్, అట్లనే మా బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ హాస్టల్స్కు కస్తూర్బా హాస్టల్స్ సంబంధించిన డీడీలతో మేము మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారు, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్తో మేము విజిట్స్ చేయటం జరుగుతూ ఉంది. ఈ జరుగుతున్న క్రమంలో నిన్నటి నుంచి కర్నూలు జిల్లాలో సుమారు 4 మండలాలు మేము పర్యటించడం జరిగింది. ఈరోజు ఆ పర్యటనలో భాగంగా వెల్దుర్తి మండలం కూడా వచ్చాము. కొన్ని నోటీస్ చేసాం. ఎఫ్బీ షాపుల్లో ఒక ఎఫ్బీ షాప్లో కొంచెం ఉన్నదానికంటే ఉండవలసిన దానికంటే కూడా ఎక్కువ ఎక్సెస్ రైస్ మేము చూసాము. 6A కేసు కట్టాము. కొన్ని హాస్టల్స్లో మెనూ డీవియేట్ అవుతుందని చెప్పి వాళ్ళకి సోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక హై స్కూల్లో ఒక చిక్కీలు ఇవ్వాల్సిన టైంలో చిక్కీలు ఇవ్వలేదు. అలాగే నిలవన్న చిక్కీల్ని పిల్లలకి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా సోకాస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా హాస్టల్స్ అవి విజిట్ చేస్తున్నాం. స్కూల్స్ ఇప్పుడు మిడ్ డే మీల్ చూస్తాము. ఈ రకంగా మేము ఈ కర్నూలు జిల్లాలో నిన్నటి నుంచి మా 5 లైన్ డిపార్ట్మెంట్స్ అధికారులందరితో కలిసి సందర్శించడం జరుగుతూ ఉంది. ఏం లేదండి, మా ఆహార కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ అందిస్తుందో అది ప్రతి పిల్లవాడికి, అలాగే పీడిఎస్ రైస్ రూపంలో ఎఫ్బీ షాప్ నుంచి ఏదైతే ఎవరింటికైతే రైస్ వెళ్తుందో, షుగర్ వెళ్తుందో, పప్పు వెళ్తుందో, మిల్లెట్స్ వెళ్తున్నాయో అవి ప్రతి ఒక్కరికి ప్రాపర్గా అందుతున్నాయా లేదా, అలాగే ఈ స్కూల్స్లో, అంగన్వాడీస్లో, హాస్టల్స్లో మంచి క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఆ క్వాలిటీ ఫుడ్ని అందిస్తున్నారా లేదా, పిల్లలకి కడుపు నిండా పెడుతున్నారా లేదా, మెనూ డీవియేట్ అవ్వకుండా మార్నింగ్ లేచినప్పుడు ఇచ్చిన పండు దగ్గర నుంచి పాలు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు ఇచ్చే పండు వరకు అన్నీ ఇస్తున్నారా లేదా, ఇవన్నీ చెక్ చేస్తాము. మేము వచ్చి ఏదో నోటీస్ చేసాం, ఏదో ఒకరికిద్దరికి మేమో ఇచ్చేసాం, వెళ్ళిపోయామని కాదు. కానీ ఇది ఖచ్చితంగా ఒక సైకిల్ లాగా జరుగుతూ ఉండవలసిన ప్రక్రియ. ఎందుకంటే అన్ని వ్యవస్థలు కలిస్తేనే ఖచ్చితంగా ఆ బిడ్డకి న్యాయం చేయగలుగుతాం. కాబట్టి ఆ బిడ్డకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాము. మనం ఇచ్చే రైస్లో కూడా ఫోర్టిఫైడ్ రైస్ అనేది మిక్స్ అవుతూ ఉంది. ఇంకా చాలామందికి అది గంజి వంచకూడదు అనేది కూడా తెలియట్లేదు. ఆ అవేర్నెస్ తీసుకురావాలన్నది మా ప్రయత్నం. ఖచ్చితంగా రైస్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మేము వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఈ రకంగా ప్రతి విషయంలో క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. సార్, మా మెడికల్ అండ్ హెల్త్ సెంటర్స్ కూడా, పిహెచ్సిలు కూడా మేము చూసాము. ఎందుకంటే అక్కడ గర్భిణీ స్త్రీలు మరి డెలివరీలు అవ్వటం, లేకపోతే చనిపోవడం, ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉండటం కోసం మరి గర్భవతి ఎప్పుడైతే ప్రసవం జరుగుతుందో ఆ ప్రసవం టైంకి సమృద్ధికరమైన, అంటే కనీసం 10 గ్రాముల నుంచి 11 గ్రాములు రక్తం తన ఒంటిలో ఉండేలాగా, వెయిట్ పెరుగుతూ ఉండేలాగా, ఆరోగ్యవంతమైన బిడ్డను కనేలాగా ఐసిడిఎస్ అంగన్వాడీ వర్కర్కి ఆ అమ్మాయిని అటాచ్ చేస్తాం. అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్ ఆశా వర్కర్కి అటాచ్ చేస్తాము. పిహెచ్సిలు కూడా మేము చూడడం జరిగింది. ఈ రకంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో మరి హాస్టల్స్లో అయితేనేమి, స్కూల్స్లో అయితేనేమి, అంగన్వాడీ సెంటర్స్లో అయితేనేమి, పీడిఎస్ రైస్ రూపంలో అయితేనేమి చాలా వరకు చాలామందికి ప్రజలందరికీ కూడా మరి సమృద్ధిగా వెళ్తూ ఉంది. ఎక్కడ ఏ లోపం లేదు. కానీ ఎక్కడైనా గ్రౌండ్ లెవెల్లో ఇచ్చే వాళ్ళలో, చూసుకునే వాళ్ళలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తేనే అక్కడక్కడ మిస్యూజులు జరుగుతాయి. అది కొంచెం అందరూ బాధ్యతగా ఉండాలన్నది మా మనవి. అందుకని మేము ఇట్లా పర్యటన చేస్తూ ఉన్నాం. మాకు సహకరించిన మా సివిల్ సప్లై ఆఫీసర్స్కి, మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి, లీగల్ మెట్రాలజీ ఆఫీసర్స్ గారికి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్లకు, మా రెసిడెన్షియల్ హాస్టల్కి సంబంధించిన డీడీలకు, అలాగే వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన డీడీలకు, ఏటీడబ్ల్యూ, ఏఎస్డబ్ల్యూ, ఏబీసీ వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.